పాపులను పరిశుద్ధులుగా మార్చే దేవుడు. నువ్వు పరిశుద్ధుడిగా మారకపోతే నీ జీవితంలో క్రిస్మస్ చేసినా ఏం లేదు, దానికి విలువ లేదు. పండుగ ఆనందం సందడి అని సందడి చేస్తున్నాం. అసలు సందడి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇంత సందడి మనం చేస్తున్నాం ఈరోజు? ఎందుకు ఇంత ఆనందపడుతున్నాం మనం? దీని వెనుకున్న ఒక ఆయన బాధను అర్థం చేసుకోండి. ఎందుకు ఈ దేవుడు ఈ లోకానికి వచ్చిండు? మన జీవితాలు ఏం చేయడానికి? మార్చడానికి, మన బ్రతుకులు మార్చడానికి, మన జీవితాలను అనేకమైన కొత్త జీవితాలుగా తీర్చిదిద్దడానికి వచ్చిండు. కుటుంబాలను కట్టడానికి వచ్చిండు. ఈ రోజున జీవితాలు సరిగ్గా లేకుండా మనం పండుగ చేస్తే, మన బ్రతుకులను మనం కడుక్కోకుండానే మనం పండుగ చేస్తే, మనం ఏమీ చెయ్యకుండానే, దేవుడు చెప్పినవి ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి తందనాలు ఇస్తే అది సరి కాదు. మనం ఎప్పుడు న్యాయం చేస్తాం ఆయనకి? ఆయన ఎందుకు వచ్చిండో వచ్చినట్టుగా ఆయనకు న్యాయం చేయగలిగితేనే నిజమైన పండుగను మనం ఏం చేయగలుగుతాం. దేవుణ్ణి ఆనందపరచలేని ఈ క్రిస్మస్ పండుగ దేనికోసం? అవసరమా? మనం ఏ దేవుడి కోసమైతే ఈ పండుగను చేస్తున్నామో ఆ దేవుడే ఈ పండుగ వల్ల ఆనందపడకపోతే ఇది పండుగనా?